న్యూటీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ 12వ వార్షికోత్సవాన్ని కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆ సంఘం అధ్యక్షులు సునీల్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు. ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో కేక్ కట్ చేసిన అనంతరం దేవునిపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎన్యూజే జాతీయ ఉపాధ్యక్షుడు ఉక్కల్కర్ రాజేంద్రనాథ్ జర్నలిజం సామాజిక బాధ్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మనుగూరు మండలం ముత్యాలమ్మ నగర్ గ్రామంలో అక్రమ సెల్ టవర్ ఏర్పాటుకు వ్యతిరేకంగా గ్రామ ప్రజలు పంచాయతీ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. గత 30 రోజులుగా తమ నిరసనలను పట్టించుకుని సెల్ టవర్ యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించారు. అధికారులు స్పందించి జనావాసాల మధ్య ఉన్న సెల్ టవర్ను తొలగించాలని గ్రామస్తులు కోరారు. నెల రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించిన నేపథ్యంలో నాగపూర్, ఇత్వార్పేట్, జలాల్పూర్ గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి ఇరువైపులా పెరిగిన బొబ్బిలి చెట్లు, పొదలు తొలగించారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఈ సమస్యను కాంగ్రెస్ నాయకులు, మాజీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని మానాల మోహన్ రెడ్డి స్వయంగా శ్రమదానం కార్యక్రమం ద్వారా సమస్య పరిష్కారానికి పూనుకున్నారు. పేపర్ లీక్ ఘటనపై ప్రధాని మోడీ సందేశం విడుదల చేశారు. అర్ధరాత్రి తన ఎక్స్ ఖాతాలో వీడియో విడుదల చేశారు. ఈ అంశంపై ఇప్పటికే ముసాయిదా బిల్లు తయారైందని ప్రధాని మోదీ తెలిపారు. ఇందిరా పార్కుకు కేటీఆర్ చేరుకున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ యువతతో కలిసి కేటీఆర్ నిరసన తెలియజేశారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద కేటీఆర్ చేస్తున్న నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన తెలంగాణ యువత. బాల్కొండ మండలం కిసాన్ నగర్ లో మహిళా భవనం పనులను సర్పంచ్ రామరాజ్ గౌడ్ స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈజీఎస్ నిధులు 10 లక్షల రూపాయలతో భవనం నిర్మాణం పనులు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి, లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ జ్ఞానసాగర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు చార్ల నరేష్, కపిల్ కుమార్ గంగాధర్, బీఆర్ఎస్ నాయకులు షేక్ రహముద్దీన్, ప్రసాద్ రావు, శరత్ కుమార్, ఉప సర్పంచ్ స్వామి, ఐకేపీసీసీ సుష్మా, మహిళా సంఘం బాధ్యులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు సామ ప్రతాప్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు రేగుల రాములు, మండాజీ దయాకర్, సుంకరి రాము, సాము మహేందర్, ద్యావల సుభాష్, తాళ మోహన్ దాస్, కమలేష్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కావుకుంట్ల మండలం శివార్లోని పిల్లిగుండ్లలో వెలిసిన శ్రీ ఆదికూర్మయ్య స్వామి గుడిలో గుప్త నిధుల కోసం దుండగులు ఏకంగా గుడిని తవ్వారు. మూల విరాట్ తొలగించి విగ్రహం కింద గుడిలో సుమారు 12 ఫీట్ల మేరకు తవ్వి ఒక ట్రాక్టర్ మట్టిని గుప్త నిధుల కోసం తవ్విపోశారు. రానున్న శ్రావణ మాసం సందర్భంగా ఆలయ అలంకరణ నిమిత్తం మెల్లగా విషయం బయటపడింది. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ నరేష్ కుమార్ ఆధ్వర్యంలో పునరుద్ధరణ పనులు చేపట్టారు. తరం మారుతుంది, స్వరం మారుతుంది. మోడీ జాగ్రత్తగా ఉండు. నేపాల్లో యువత తలుచుకుంటే ప్రభుత్వమే కూలిపోయింది. ఈడీ, సిబిఐలకు భయపడి సోనం వాంగ్చుక్ దీక్షను ఒక్క మీడియా సంస్థ కూడా చూపించలేదు. కానీ విద్యార్థులు మాకు సోషల్ మీడియా ఉందని ధైర్యంగా పోరాడుతున్నారు. నువ్వు అనవసరంగా జంజీతో తరంతో పెట్టుకున్నావు మోడీ అంటూ కేటీఆర్ మండిపడ్డారు. చౌటుకూరు మండలం కోర్పోల్లో జగన్నాథ రథయాత్ర నిర్వహించారు. ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో హనుమాన్ గుడి నుంచి ప్రారంభమై మహాదేవ ఆలయం వరకు రథయాత్ర సాగింది. భక్తులు భారీగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.